కాకతీయ రాజులపై ధిక్కార స్వరమై స్వయం పాలన కోసం రణం చేసినటువంటి అమ్మలు ఆదిపరాశక్తి సమ్మక్క, వరాల తల్లి సారలక్కకు సంబంధించినటువంటి సన్నిధిని, ఆదివాసీ ఆడబిడ్డ, ఈ ప్రాంత ప్రజలు అక్క అని పిలుచుకునే ఇష్టమైన నేత రాష్ట్ర క్యాబినెట్ మంత్రి సీతక్క మనతోటున్నారు. ప్రభుత్వం పెట్టినటువంటి యాక్షన్ ప్లాన్ను ప్రజల ముందు ఉంచాలి. సీతక్క చూడండి, చాలా క్రిటికల్ టాస్క్. 3 నెలల సమయం. ఈ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటారు? ఈ టాస్క్ని ఎట్లా పూర్తి చేస్తారు? సమ్మక్క సార్లమ్మ దీవెనలుంటే ఏదైనా సాధ్యమే అవుతుంది. రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. మేము రాత్రి నుంచి మొక్కుకున్నాం, ఈ ప్రాంగణం తల్లి నీకోసం భక్తుడిగా రేవంత్ రెడ్డి సీఎం గారు వస్తున్నారు, మాకు ఒక అవకాశం అని. చుట్టూ వర్షం పడ్డది, నైట్ ఇక్కడ వర్షం పడదు, పొద్దున కూడా మొత్తం చీకటిగా కమ్ముకున్నది, టెన్షన్ పడ్డాము. కానీ సీఎం గారు వచ్చి పోయి కార్యక్రమాన్ని దిగ్విజయంగా, మరి గుడి నిర్మాణము అదంతా పబ్లిక్తో అదేవిధంగా పూజారులతో ఇంటరాక్ట్ అయ్యి ఓపెన్ చేసేంత వరకు కూడా ఎలాంటి ఆటంకం జరగలేదు. ఇది చాలు మాకు తల్లుల యొక్క దీవెన. ఇది మాకు మొదటి అంటే దీవెనలుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి నాకు ఇది ఒక గొప్ప అవకాశం. అసలు జీవితంలో లాంచింగ్ చేస్తుంటే మీరు అక్కడ మా గద్దెలు కానీ ఆ సౌండు అవన్నీ అది ఒక ఉద్వేగాన్ని ఇస్తుంది, ఒక దుఃఖాన్ని ఇస్తుంది. నేను రాజకీయాలకు వచ్చిన కాడ నుంచి ఒకటే కోరిక నాకు ఉండేది, ఒక్కసారన్నా సమ్మక్క సార్లమ్మను అధికారికంగా తీసుకురావాలి. ఒక్క అవకాశం ఈ తల్లి, నేను ఏదో ఒకటి చూపించుకోవాలి నాకు ఈ జన్మకు. ఎందుకంటే సరే అన్ఫార్చునేట్లీ నేను కూడా అదే గోత్రం అవ్వడం, సమ్మక్క గోత్రంలో పుట్టిన 5వ గొట్టు బిడ్డగా, ఆడబిడ్డగా నేను కూడా సమ్మక్క, అది నాకు ఒక అందరూ ఇది మహిమన ఏదో అంటారు, బట్ నేను ఎక్కడో అడవిలలో ఎప్పుడో చచ్చిపోవాల్సిందాన్ని ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఈ స్థాయికి వచ్చి ఆ తల్లులకు ఇదొక భక్తురాలిగా ఒక బిడ్డగా నిర్మించుకునే అవకాశం నాకు దక్కింది. కాబట్టి ఇక ఇంతకంటే అదృష్టాన్ని నేనేమో కోరికలు అదృష్టాలు ఏమి లేవు. ఇది నాకు తల్లులు ఇచ్చిన అవకాశం, ఈ ప్రజలు ఇచ్చిన అవకాశం, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం. సో ఆదిపరాశక్తి సమ్మక్క సారలమ్మ సన్నిధిని పునరుద్ధరణ చేయడం అంటే మాటల్లో చెప్పేంత ఆషామాషి కాదు. సీతక్క మానసిక సంఘర్షణకి లోనై ఉంటుంది. ఈరోజు ఫ్రూట్ఫుల్ అయింది. ఆ మానసిక సంఘర్షణను ఎట్లా అధిగమించారు? వాస్తవానికి పూజారులు సహకరించారు బాగా, ఎందుకంటే గుడి నిర్మాణం సహకరించారు. కానీ కొంతమంది వేరే వేరే పెట్టి రాజకీయం చేశారు. కానీ దేవుడి దగ్గర అట్లా చిల్లర రాజకీయాలు చేస్తే దేవుడు చూసుకుంటారు. అయితే ఫస్ట్ కొంతమంది ఏదంటే అపచారం అన్నారు. మేము గద్దెలు కొడితే చిన్న గద్దెలు కదిలిచ్చాడు కూడా. చిన్న గద్దెలు ఇప్పుడు సమ్మక్క గద్దె, సార్లమ్మ గద్దె 70 ఏళ్ళ నుంచి అక్కడ వచ్చినాయి. కానీ చిన్న గద్దెలు పగడిద్దరాజు నేను ఉద్యమ కాలంలో ఉన్నప్పుడు తర్వాతనే ఉద్యమాలతో అంటే మేము వాళ్ళని మోటివేషన్ చేసి, అరే పగడిద్దరాజు సమ్మక్క భర్త కాబట్టి అక్కడ ప్రతిష్ఠింప చేయాలా, అది 98లో జరిగింది. నేను 93, 94 నుంచి సమస్య మీద అక్కడ లోకల్ పూనుగండ్ల ఆదివాసులతోటి ఉద్యమ నేతగా నేను పోరాటం చేసిన. సో కాబట్టి ఇక్కడ గద్దెల విషయంలో పెద్ద పూజారుల దగ్గర పోయి సంప్రదించుకొని పూజారులందరూ రాసి ఇచ్చినాక ఎండోమెంట్ కమిషనర్ గారు ఓకే చేసినాకనే మేము అడుగేసినాం. కానీ ముఖ్యమంత్రి గారికి చూపించినాక లేదు చేస్తే మంచిగా బ్రహ్మాండంగా 1000 ఏళ్ళు గుర్తుండాలి, ఒక రామప్ప కట్టడం, ఒక 1000 స్తంభాల కట్టడం, కాబట్టి అలా ఉండాలి ఆ తల్లుల గొప్పతనం అనే ఉద్దేశంతో వారు కూడా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వారు ఈ దానికి పూనుకోవచ్చు. బ్రహ్మాండంగా కట్టాలనేటువంటి ముఖ్యమంత్రి ఆలోచన, అమ్మల సన్నిధిని విస్తరించాలనే మీ సంకల్పం. ముందుకు సాగాలంటే 3 నెలల సమయం ఉంది. ఇక్కడ ఉన్న రాతి కట్టడాలను కట్టడానికి స్థపతులు, శిల్పులు, రకరకాల మ్యాన్ పవర్ ఇదంతా రెడీ చేసుకున్నారా? సీఎం గారికి ఆయన మొత్తం అంటే గట్టి రాయి ఉండాలి అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2-3 రోజుల టెండర్ కూడా వెళ్తారు. మంచి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ శివనాగిరెడ్డి అనేక గుళ్ళు కట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి చరిత్రను తవ్వాలి, చరిత్రను మళ్ళీ 100 ఏళ్ళు గుర్తించాలని దీన్ని మొదలుపెట్టినాం. మేము ఫస్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసినాము. అక్కడ కొంచెమే వచ్చింది. తర్వాత మన రీసెర్చ్ స్కాలర్ అరుణ్ వీళ్ళంతా వాళ్ళు కొన్ని బుక్స్ గతం ఇవన్నీ కూడా బయటికి తీసిరు. మళ్ళీ పూజారులు వాళ్ళు అందరూ ఒక 3 రోజులు కూర్చున్నారు. ఇంకా సంపూర్ణంగా ఆయన ఓకే అయిపోయినాక ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి ఎమ్మెల్యేగా ఇతర ప్రభుత్వాలను యాచించిన సీతక్క ఈరోజు మంత్రిగా సంతకం చేసి శాంక్షన్ చేస్తున్నారు. ఎట్లా ఉంది? ఎవరం స్వాస్థ్యం కాదు, నేను స్వాస్థ్యం కాదు, మన పదవులు స్వాస్థ్యం కాదు, మనం చేసే గొప్ప పనులే స్వాస్థ్యం. కాబట్టి ఆ అవకాశం నాకు తల్లుల ద్వారా వచ్చింది. నేను అదే చెప్తున్నాను కదా, 2004లో రాజకీయాలకు వచ్చి ఓడిపోయిన కాడ నుంచి నా కోరిక ఒకటే, ఒక్కసారి అవకాశం అధికారికంగా సమ్మక్కను గద్దెల మించికి తీసుకొచ్చే అవకాశం ఇస్తే మేమేంటో, మా జాతి ఏంటో, మా దేవుడి యొక్క విశ్వాసం ఏందో, గొప్పతనం ఏందో ఒక్కసారి అక్కడ ప్రతిష్ఠింప చేసే అవకాశం ఈ తల్లి అని నేను అది ఒకటే మొక్కుకునేది. మనం స్వాస్థ్యం కాదు, కానీ మనకు ఇక్కడ దేవాలయం ఈ సమ్మక్క సారలమ్మ తల్లులు ఎప్పుడో 1300 ఏళ్ళ నాటి 13వ శతాబ్దం నాటి చరిత్ర
కాకతీయులతో సమానంగా మా చరిత్ర ఉంది సమ్మక్క సారలమ్మది. మరి ఈ రోజు వరకు మనం కొలుస్తున్నాం. ఫస్ట్ ప్రభుత్వాలు మొక్కలే, ప్రజలు మొక్కినాక ప్రభుత్వాలు వస్తున్నాయి. ప్రభువులు మొక్కుకుంటారు, కానీ ఇక్కడ పబ్లిక్ తల్లులు కాబట్టి ప్రజల గుండెల్లోకి వచ్చినాక ప్రభుత్వాలన్నీ కూడా ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు తల్లులకు నచ్చిన పద్ధతిలో అందరు కలుసుకొని ఆ మోటివ్స్ అన్నీ కూడా ఏమేమి పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ బొమ్మను పెట్టాలి అవన్నీ కూడా వచ్చేసినాయి. అంత బ్లూ ప్రింట్ అంతా రెడీగా ఉంది. రేపటి నుంచి యాక్షన్లు నడుస్తుంది. సో స్వయం పాలన కోసం రణం చేసినటువంటి ఆదిపరాశక్తి సమ్మక్క సారలమ్మ దేదీప్యమానంగా వెలిగితే ఆ సంకల్పాన్ని, ఆదివాసీ సంస్కృతిని నెత్తిన పెట్టుకొని ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కంకణబద్దులైనటువంటి సీతక్క సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.